హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఏం చెప్పాను. నా పేరు రేష్మ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, జాపనీస్ పీపుల్ హ్యూమన్ రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తారు అంటే వాళ్ళ రిలేషన్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేస్తారు, అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనే టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ టాపిక్ కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అన్నమాట, ఈ టాపిక్ మీద వీడియో తీయమని చెప్పి. సో అందుకని చెప్పి ఈ టాపిక్ మీద నేను వీడియో స్టార్ట్ చేశానండి. వాళ్ళు హ్యూమన్ రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తారు అనే టాపిక్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వీక్కి 5 days ఎంత కష్టపడతారో, అండ్ వీకెండ్ సాటర్డే సండే టోటల్ ఫ్యామిలీతోనే గడుపుతారండి. టోటల్గా ఫ్యామిలీతోనే గడుపుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా తక్కువ అండి. ఎందుకంటే పెద్దలు కానీ పిల్లలు కానీ వాళ్ళు ప్రైవసీని బాగా కోరుకుంటారు. ఇప్పుడు పెద్దలు వచ్చేసరికి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళు చాలా ప్లాన్స్ ఉంటాయండి. వాళ్ళ టూర్స్ ట్రిప్స్ వెళ్తారు. ఇక కొన్ని వాళ్ళు మ్యాక్సిమం ప్రైవసీని ఫాలో బాగా ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు టీచర్స్ ఉన్నారు, నేను నా ఫ్రెండ్స్ జాపనీస్ ఫ్రెండ్స్ అని చెప్తాను కదా, వాళ్ళందరూ అబోవ్ 55 ఏజ్ అండి, 55+ అండి. వాళ్ళు యాక్చువల్లీ ఏజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు మనం కూడా, అంటే మెయిన్గా నేను కూడా అంత ఎంజాయ్ చేయనేమో, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. వాళ్ళతో నేను ఉండి నాకు కూడా లైఫ్ అంటే ఇది ఏజ్ డజంట్ మ్యాటర్ అనమాట. హెల్దీ ఫుడ్ తింటారు, హ్యాపీగా ఉంటారు. వీకెండ్స్ వచ్చేటప్పటికి పిల్లలు దగ్గరలో ఉన్నారనుకోండి కంపల్సరీగా మీట్ అవ్వాలనుకుంటారు, మీట్ అవుతారు. అదే ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి పండగకి ఎలా ఫ్యామిలీస్తో కలుసుకుంటామో వీళ్ళు కూడా షోగత్సు అంటే న్యూ ఇయర్ అండి. వీళ్ళు ట్రెడిషనల్ వేలో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా షోగత్సు న్యూ ఇయర్కి వస్తారనమాట. వచ్చి వాళ్ళు కంపల్సరిగా పేరెంట్స్ దగ్గరకు వస్తారు. పేరెంట్స్ దగ్గరకు వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సన్ రైజ్ చూస్తారు. సన్ రైజ్ చూసి నెక్స్ట్ ఏంటంటే ష్రైన్కి వెళ్తారనమాట. ష్రైన్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. దాన్ని హత్సుమోదే అంటారండి, ప్రేయర్ చేసుకోవడాన్ని. అండ్ తర్వాత ఏంటంటే వాళ్ళ జపనీస్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ అనమాట, ఒసేచి రియోరి అంటారు. ఆ ట్రెడిషనల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు అందరితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఫుడ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు సేమ్ మనం సంక్రాంతి పండుగ రోజు ఎలా చేసుకుంటామో వీళ్ళు కూడా న్యూ ఇయర్ ని వాళ్ళు ట్రెడిషనల్ వేలో చేసుకుంటారనమాట. అలా ఇస్తారండి వాళ్ళ ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు కదండి, మనవరాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఒతోషి దామా అంటారనమాట. అదేంటంటే న్యూ ఇయర్ రోజు, జపనీస్ న్యూ ఇయర్ అంటే Jan 1 రోజు వాళ్ళకి గిఫ్ట్ గా ఏదైనా ఇస్తారు, లేకపోతే మనీ ప్రెజెంట్ చేస్తారు. దాన్ని ఒతోషి దామా అంటారనమాట. అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్ కి వీళ్ళు ఎంత విలువిస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనే పాయింట్ మీద మాట్లాడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్స్ అనగానే అతామాగాయి అంటారండి. అంటే మన ఇంటెలిజెన్స్ అని అంటారు, ఇంటెలిజెంట్ పీపుల్ అంటారు. వితౌట్ క్యాలిక్యులేటర్ మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాము అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ట్రెడిషన్ అన్నా మన కల్చర్ అన్నా వీళ్ళకి చాలా ఇష్టం అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒక జాపనీస్ క్లాస్లో ఇండియా గురించి సెమినార్ కండక్ట్ చేశారండి. అంటే ఇండియా గురించి నాకు చెప్పమని చెప్పారనమాట. నేను అసలు అంత క్రౌడ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని ల్యాప్టాప్ క్యారీ చేసి వెళ్ళానండి, పట్టుకుని వెళ్ళినప్పటికి చూస్తే రూమ్ అంతా ఫిల్ అయిపోయి అన్నారండి జాపనీస్. ఏంటంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఇండియన్ కల్చర్ తెలుసుకోవడానికి. నాకు ఎన్ని డౌట్స్ అడిగారంటే చాలా డౌట్స్ అడిగారండి. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం నేను చాలా వీడియోస్లో మీతో నేను చెప్పాలి అనుకున్నాను, బట్ నాకు ఈ వీడియోలో నాకు ఛాన్స్ వచ్చింది. అందులో ఒక ఫ్యామిలీ అయితే నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చేసేసుకుని నాకు చాలా ఇంకా అసలు నన్ను ఒక సొంత బిడ్డలాగా చేసుకున్నారు. అది కూడా వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తాను, లంచ్కి పిలుస్తారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి ఫుడ్ తింటారు. అండ్ మన ఇండియన్ ఫుడ్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం అనమాట మన ఇండియన్ ఫుడ్ అంటే. నా ఫ్రెండ్స్ అన్నాను కదా జాపనీస్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నేను ఇండియన్ ఫుడ్ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. అసలు చాలా చాలా అండి, అసలు అంత విలువిస్తారు మనకి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళవి కొన్ని సర్టెన్ రూల్స్ ఫాలో అవుతారండి. ఆ రూల్స్ కనుక మనం బ్రేక్ చేస్తే వాళ్ళకి కంపల్సరీగా కోపం వస్తుంది అనమాట. వాళ్ళకి చాలా పేషెన్స్
ఎక్కువే, వాళ్ళు చాలా డిసిప్లిన్ పీపుల్, అందరికీ తెలిసిందే. ఆ సర్టెన్ రూల్స్ అనేవి మనం బ్రేక్ చేయకూడదు. అందులో కొన్ని రూల్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే మెయిన్గా ట్రైన్స్లో మనం మొబైల్ యూజ్ చేయకూడదు, అంటే ఎవరితో ఫోన్లో మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే లౌడ్ వాయిస్తో మాట్లాడకూడదు, పెద్దగా అరుస్తూ మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పారేయకూడదు. ఇంకా చాలా ఉంటాయండి వీళ్ళవి ఏంటంటే మనం అస్సలు బ్రేక్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్గా మాట్లాడాలి. అంటే ఎలా చెప్పంటే ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో, వాళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనం కూడా అంతే రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడాలండి వాళ్ళతో. జపాన్ వచ్చేసాక ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళ చేంజ్ అయిపోతాం అనమాట. అసలు అలా ఉంటే కనుక వాళ్ళు మనకి మంచి విలువిస్తారండి. మెయిన్గా వాళ్ళ రూల్స్ మనం బ్రేక్ చేయకూడదు అంతే. లేకపోతే మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో లౌడ్ వాయిస్తో మాట్లాడకూడదండి, అంటే నాయిస్ పొల్యూషన్ అనేది ఉండకూడదు. ఈ ఇంటికి వచ్చి జస్ట్ 4 months అయిందండి, బట్ ఓల్డ్ హౌస్లో యాక్చువల్గా కంటిన్యూస్గా 6 years ఉన్నాం అనమాట. మా నైబర్స్కి ఏంటంటే ఒక రోజు నేను ఇలాగే మనకి ఏదో సంక్రాంతి పండగ అనుకుంటా, అప్పుడు ఏదో స్వీట్స్ తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. మా ఎదురింటి వాళ్ళకి పైనింటి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళతో జపనీస్లో మాట్లాడాను అనమాట. మాట్లాడినప్పుడు మీకు జపనీస్ వచ్చా అని అడిగారు. వచ్చు అన్నాను. అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే జపనీస్ కాబట్టి వాళ్ళకి ఇంకా లాంగ్వేజ్ లో కూడా ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి అప్పటి నుంచి నాతో చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారండి. కనిపించినప్పుడు ఎప్పుడు కనిపించినా విష్ చేసేవారు. మా పాపకి ఏదో ఒకటి బొమ్మలు అలాంటివి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తుండేవాళ్ళు. అలా అనమాట. నైబర్స్ కూడా బాగా ఉండేవారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యంగర్ జనరేషన్ తో పోల్చుకుంటే ఓల్డర్ జనరేషన్ ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఇంకా బాగా మాట్లాడతారండి. చాలా బాగా వాళ్ళంతట వాళ్ళే వచ్చి మాట్లాడతారు, విష్ చేస్తారు. ఇంకొకరు ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీ వీడియోస్ చూసాను, చాలా మంది జాపనీస్ ఏంటంటే వీడియోస్ లో రోబోస్ లాగా నడుస్తున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు, ఎవరికాళ్ళు పలకరించుకోవడం కానీ మాట్లాడుకోవడాలు కానీ లేవు అని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ప్లేస్ లో మెయిన్ గా నిలబడి మాట్లాడుకోవడం కానీ ఒక గ్రూప్ గా నించోవడం కానీ అలాంటివి ఇక్కడ చాలా చాలా తక్కువ అండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ చేసే పని ఏది వీళ్ళు చేయరు అనమాట. అదే మనకి ఏదైనా హెల్ప్ కావాలి అని మనం వెళ్ళి అడిగితే కంపల్సరిగా వీళ్ళు హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయరు అని లేదు. వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా మ్యాక్సిమం వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.